పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. తెలుసుకున్నవి ఆచరిస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అందుకోసమే నేటి సత్యదర్శనంలో ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా అందరికి వచ్చే ఆధ్యాత్మిక సందేహాలకు లేదా మామూలు సందేహాలకు ఆధ్యాత్మిక పరిష్కారాలు ఎలా ఉంటాయి, జనరల్గా ఏమేమి సందేహాలు వస్తూ ఉన్నాయి, మీరు మనసులో అనుకోండి. ఇక్కడ మనం చర్చించబోతున్నాం ఇవాళ, రైట్? సో ఇదే ఇవాళ ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు. మనకు చక్కని సందేహాలకు సమాధానాలు చెబుతూ మంచి కాన్సెప్ట్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ మాస్టర్. యువతగా తను పిరమిడ్ మాస్టర్గా చేరి ఒక యంగ్ మాస్టర్గా ధ్యాన సాధనను ప్రారంభించి తన జీవితాన్ని అద్భుతంగా నిర్మించుకొని MBA పూర్తి చేసి ఇప్పుడు ప్రస్తుతం మన PMCలో మార్కెటింగ్లో వారి బాధ్యతను నిర్వహిస్తున్న ఖమ్మం పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజశేఖర్ సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. సో జనరల్గా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ధ్యానానికి ముందు కొన్ని రకాల ప్రశ్నలు, ధ్యానంలోకి వచ్చినాక కొన్ని రకాల ప్రశ్నలు. ఎస్. మీ జీవితంలో ధ్యానానికి ముందు ఏం ప్రశ్నలు ఉండేటివి? ఎవరి జీవితంలో నేను మొట్టమొదటిగా ఒక విద్యాభ్యాసం పూర్తి చేసినప్పుడు ఎలాంటి చదువు చదవాలి అక్కడి నుంచి మొదలవుతుంది. అప్పటి వరకు తల్లిదండ్రుల సంరక్షణలో అద్భుతంగా ఏ పిల్లవాడైనా అద్భుతంగా ఆరోగ్యంగా హాయిగా వాళ్ళు అన్ని యోగక్షేమాలు చూసుకుంటారు కాబట్టి అద్భుతంగా జీవిస్తారు. కానీ వన్స్ తన చదువు కంప్లీట్ అవుతున్న కొద్దీ ఆలోచనలు పడుతుంటాయి. సో నేను ఏం కావాలి అన్న దాని మీద, సో ఎలాంటి వృత్తిని ఎంచుకోవాలి అన్న దాని నుంచే స్టార్ట్ అవుతుంది. సో అలా స్టార్ట్ అయినప్పుడు పక్క వాళ్ళని ఇరుగు పొరుగు వాళ్ళని పోల్చుకొని డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇలాంటి తల్లిదండ్రులు వాళ్ళ అవ్వలేని విషయాలు కూడా పిల్లల మీద తోస్తూ వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉంటుంది. సో యుక్త వయసు అనేది ఖచ్చితంగా ఒక విద్యార్థి వయసు అనేది ఒక ఇంటర్మీడియట్ స్టేజ్, ఆ స్టేజ్ దాటిన తర్వాత సో ఎలాంటి చోజ్ ఎంచుకోవాలి, ఎలాంటి మిత్రులను ఎంచుకోవాలి, ఎలాంటి సొసైటీలో నేనున్నాను, ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్ మైండ్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచే ప్రయాణం మొదలవుతుంది. నాకు తెలిసినంతవరకు అక్కడి నుంచే ఒక ప్రశ్న అనేది ఉద్భవిస్తుంది. అదే కుటుంబం అంతా లేదా ఆ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ధ్యానులు అయి ఉంటే 100% చిన్నప్పటి నుంచి ధ్యానులు అయి ఉంటే కనుక, సో చిన్నప్పటి నుంచి ధ్యానం చేసి ఉంటే కనుక స్వేచ్ఛ ఇస్తారు. ఆ తల్లిదండ్రులు పిల్లవాడికి స్వేచ్ఛ ఇస్తాడు. ఆ పిల్లవాడు ధ్యానం చేసుకుని తను కూడా తను స్పష్టతగా తెలియజేస్తాడు. సో నేను ఇది ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఇది చదవాలనుకుంటున్నాను, నా లక్ష్యం ఇది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి తల్లిదండ్రులు పుట్టిన పిల్లవాడే గుజరాత్లో 10/10 గ్రేడ్ సాధించిన ఒక స్టూడెంట్ని సో పేరెంట్స్ కానీ మీడియా వాళ్ళు కానీ వాళ్ళు కూడా అడిగారు, సో నువ్వు నెక్స్ట్ ఎలాంటి ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్నావు అంటే ఐ వాంట్ టు బికమ్ ఏ మాంక్ అన్నాడు. పెద్ద కాలేజ్ టాప్ యూనివర్సిటీస్ మేము వచ్చి నెక్స్ట్ మీ చదువు బాధ్యతలన్నీ మేము తీసుకుంటాము, అంతా వీ విల్ టేక్ కేర్ ఆఫ్ అన్నాక కూడా ఐ వాంట్ టు బికమ్ ఏ మాంక్ అన్నాడు. ఓఫో. 10/10 గ్రేడ్ వచ్చిన ఒక స్టూడెంట్, అలాంటి తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఒక స్టూడెంట్. సో ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగేంత క్యాపబిలిటీస్ ఉంటాయి ఆధ్యాత్మికత కుటుంబంలో పెరిగిన పిల్లవాడికి. ఇప్పుడు అంత చదివి మాంక్ అవుతే ఏం లాభం అనే ప్రశ్నలు చాలా మందికి వస్తాయి. ఎస్ సార్, వండర్ఫుల్. ఏ చదువు చదివితే ఇంకేం చదువు అవసరం లేదో ఆ చదువే ఆత్మ చదువు. చదువులు చదవనేల సన్నాసి కానేల చావు పుట్టుకలు లేని చదువులేల చదవరో విశ్వదాభిరామ వినురవేమ. వావ్. సో ఈ భౌతిక చదువులన్నీ, భౌతిక విద్యలన్నీ, భౌతికత అంతా కూడా నీ ఆధ్యాత్మికత కోసమే, నీ ఆత్మ కోసమే, నీ ఆత్మ ఉద్దీపనం కోసమే తప్ప మరొకటి దానికోసం కాదు. కంటికి కనిపించే అన్నీ కూడా ఏదైతే భౌతికత, ఆ భౌతిక విద్యలన్నీ కూడా ఆత్మ విద్యకు దారి తీసేయడానికి కోసమే ఉన్నాయి తప్ప, నెలకొల్పబడ్డావి తప్ప మరొక దానికోసం కాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆత్మ కోసమే, ఆత్మ చదువు కోసమే. ఏ చదువు చదివితే ఇంకే చదువు చదవలేదు, ఆ చదువు కోసమే ఈ ఇప్పుడు ఆత్మ చదువుకు దగ్గరగా వెళ్ళడానికి ఉపయోగపడాలి. అలా ఉపయోగపడే విద్యా వ్యవస్థ ఉండాలి, ఆ తల్లిదండ్రులు ఉండాలి, ఆ సొసైటీ ఉండాలి. మరి ఆ తల్లిదండ్రులే అది లేదు, ఇంకా పిల్లలకి ఎలా పాస్ అవుతుంది? సో అందుకోసమే మనలాంటి మూమెంట్స్, పత్రిజీ లాంటి వ్యక్తి 40 సంవత్సరాల పాటు ఇంత కృషి ఎందుకు చేశారంటే అందుకోసమే చేశారు. అందుకోసమే ఎంతో మంది గురువులు, ఎన్నో యుగాలుగా జరుగుతూ ఉంది ఇది. ఇప్పుడు ఆధ్యాత్మిక సంస్థ అయిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ రావడం వల్ల సార్ మీలాంటి యువతకు ఏం జరిగింది? 100% నా లైఫ్లో చూసుకుంటే
నేను చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేకపోయినప్పటికీ కూడా ఒక చదువు చదవాలి, పైనుంచి వాళ్ళు చూస్తుంటారు. నా బిలీఫ్ సిస్టమ్ అప్పటికి తల్లిదండ్రులు నన్ను చూస్తుంటారు, నన్ను బాగా చదివించాలని వాళ్ళు అనుకుంటుంటారు కాబట్టి నేను చదవాలి అని. మీ స్టోరీ చెప్పండి. అందులో అసలు ధ్యానానికి ముందు మీరు ఎలా ఉన్నారు, యాక్చువల్గా ధ్యానం అనేది మీకు ఎలా అలైన్ అయింది, మీకు ధ్యానంకు ముందు ఉన్న ప్రశ్నలు ఏంటివి, దాంతోపాటు మనం దీంట్లో చర్చిద్దాం. చాలా మందికి ఆన్సర్స్ వెళ్ళాలి. ఒక పిరమిడ్ మాస్టర్ కథ ప్రతి ఒక్కరికి తెలియాలి, ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఎవరికైనా. సో చిన్నప్పుడే తల్లిదండ్రులు ఏ వయసు నుంచి? నాకు తెలియనప్పుడు వయసులోప్పుడే నేను ఉయ్యాల్లో ఆ టైంలో ఒక 1 year బిలో ఉన్నప్పుడే మదర్ కమిటెడ్ సూసైడ్ అని నేను విన్నాను. అది ఎంతవరకు తెలియదు, అందరు చెప్తే వింట వరకే. సో ఆ తర్వాత ఫాదర్ వేరే మ్యారేజ్ చేసుకోవడం, తను ఒక లైఫ్ స్టార్ట్ చేశాడు. తర్వాత గ్రాండ్ పేరెంట్స్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళు నా చదువుని ఒక 5th standard వరకు చదివించారు. ఆ తర్వాత గ్రాండ్ పేరెంట్స్ కూడా కాలం చేశారు. ఆ తర్వాత ఒక అంకుల్ తీసుకెళ్లారు, వారు ఒక 10th standard వరకు వాళ్ళు చదివించడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ ఆయన మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత నేను బయటకు వచ్చేసి ఇంటర్, డిగ్రీ, MBA పార్ట్ టైం జాబ్ చేస్తూ నేను ఎలాగైనా సరే మా తల్లిదండ్రులు చూస్తుంటారు కాబట్టి నేను చదువుకోవాలన్న దాంతో నైట్లు పార్ట్ టైం జాబ్ చేస్తూ డేలో కాలేజ్కి వెళ్తూ అలా MBA వరకు పూర్తి చేసుకోవడం. ఇంటర్మీడియట్ వరకు ఎవరో ఒకరి సంరక్షణలో ఉన్నారు. సో అప్పటికి మీరు అన్నట్టుగా ఉన్నాయి నాకు ఏం ప్రశ్నలు ఉండే అప్పుడు ప్రశ్నలు లేమితనం అంటే తల్లిదండ్రులు నాకు లేరు, బాధ ఎందుకో తెలియదు కానీ సార్ ఫస్ట్ నుంచి కూడా అది లేదు, బాధ లేదు కానీ నన్ను బాధపడేటట్టు సానుభూతి చూపించే వ్యక్తులు నా ముందు ఉన్నారు. కానీ నాకు ఎప్పుడు నేను నాకేమీ లేదని ఫీలింగ్ లేదు. ఏ రోజు కూడా నేను ఏడవలేదు. నాకు తెలిసినంత నేను ఏడ్చిన రోజు ఎప్పుడు ఏడ్చానంటే ఈ ఆధ్యాత్మికతలో నేను ఏం సాధించాలన్న దానికోసం ప్రతిరోజు ఏడుస్తున్నాను. ఇప్పటికీ నాకు భౌతికతలో సంతృప్తి ఉంది, ఆధ్యాత్మికతలో అసంతృప్తి ఉంది. నేను ఆధ్యాత్మికంగా ఇంకా ఏం సాధించాలి, ఈ జన్మ ఎందుకు తీసుకున్నాను అన్న దాని మీద నేను ప్రతిక్షణం నేను నా కంట్లోంచి నీరు గారుస్తాను. అలాంటి ప్రయత్నాలు, అలాంటి వసతులు, అలాంటి ఏర్పాటు నాకు కల్పించబడుగాక అని నిరంతరం నేను అలా కోరుకుంటానే తప్ప ఆ భౌతికంగా కోరికలు ఏం లేవు. ఆధ్యాత్మికంగా మాత్రం నేను అందుకనే అది శాస్త్రంలో కూడా ఉంది, భౌతికంగా తృప్తిగా ఉండు, ఆధ్యాత్మిక అసంతృప్తిగా ఉండు అని. కానీ చిన్నప్పుడే ఎట్లొచ్చింది ఇంత అవగాహన మరి? సార్ అది గత జన్మ సంస్కారాలు సాధన అయి ఉండొచ్చు అని నేను విన్నాను. ఇప్పుడు ఎందుకంటే ఇలా పెరగగలిగాను, ఒక తల్లిదండ్రులు లేని పిల్లవాడుగా ఉన్నప్పుడు ఇంకా ఎన్నో రూట్లు ఎంచుకొని ఉండాల్సింది. కానీ ఇంత సిస్టమేటిక్గా ఒక 10th standard వరకు ఒక బాధ్యత తీసుకున్న వయసు వచ్చే వరకు ఎవరో ఒకరు ఉన్నారు, బాధ్యత తీసుకున్నా, మరి వదిలేవాళ్ళ. ఆ టైంలో కూడా అలా తీసుకున్నా కూడా కరప్ట్ అవ్వడానికి ఉంది, కానీ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నేను స్కూల్లో చదువుకున్న స్కూళ్ళలో కానీ వాళ్ళు కానీ ఈ పిల్లాడు బాగా చదువుతున్నాడు, ఇతను బాగా చదివించండి. యాక్చువల్గా నేను 5th standard 6th standard చదువుతున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచరు మీరు ఎవరు చదివించకపోండి నేను చదివిస్తాను, పిల్లాడు ఈ స్కూల్లో చదివితే, ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివితే మన స్కూల్కి ఒక మంచి ర్యాంక్ వస్తుంది, ఒక మంచి పర్సంటేజ్ తీసుకొస్తాడు, ఈ పిల్లాడు మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 10th standard వరకు బాధ్యతతో జరగడం జరిగింది. సో చదువు అనేది అలా నాకేంటంటే లేరు కాబట్టి నేను బాగా చదువుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారని వెళ్తుంది, వాళ్ళు లేరు పైనుంచి చూస్తారు, నేను చదవాలి. ఇప్పుడు అమ్మా నాన్న అసలు ఫేస్ కూడా తెలియదు, మీకు తెలియదు. కానీ విన్నాను అమ్మ గురించి ఎంత గొప్పగా విన్నానంటే, ఒక స్త్రీ గురించి, ఒక స్త్రీ అయినప్పటికి కూడా ఆ చిన్న పల్లెటూరులో ఉన్నప్పుడు కూడా ఒక మగవాడిలాగా అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉండేదంట, అందరితో కలివిడిగా ఉండేదంట. ఎంతో ఒక ఊర్లో ఒక స్త్రీ తెలిస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది, ఆ ఊర్లో ఆ కులపు వాళ్ళకి అలాంటి వాళ్ళు తెలుస్తుంది కదా. అలా కాదు, నేను వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్నప్పుడు నేను మా విలేజ్కి వెళ్తే శ్యామలమ్మ కొడుకు వచ్చాడంట అని చెప్పి గట్టిగా దగ్గర తీసుకునేవాళ్ళు. అరే ఏంటి ఇంత ఆప్యాయత, అసలు ఎవరో కూడా తెలియదు, ఎవరైనా సరే శ్యామలమ్మ కొడుకు వచ్చాడంటే చాలు ఆ ఎఫెక్షన్ చూపించేవాళ్ళు. అంటే అమ్మ ఏం చేసింది, అమ్మ ఏమి చూపించింది వీళ్ళ మీద, ఆ కంపాషన్ అదంతా కూడా నా మీద చూపించడం జరిగించారు. అంటే అమ్మ అంత గొప్పగా వాళ్ళతో ఉంది, ఒక మంచి సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేశారు, మంచి క్వాలిటీస్ ఉండి ఉంటాయి. అందుకోసమే ఎంతమంది గుర్తించగలుగుతున్నారు. వావ్. సో అది తను అలా అనుకుంది, తను ఒక డాక్టర్ చేయాలనుకుంది, ఏదో చేయాలనుకుంది అని విన్నా. అలా విన్నప్పుడు నేను చదువుకోవాలి అని ఫండమెంటల్గా ఫిక్స్ అయ్యాను. సో ఆ చదువు కోసం అద్భుతంగా నేను MBA వరకు పూర్తి చేసుకోగలను. సో డిగ్రీ నుంచి ఇటు పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోవడం, ఆఫ్టర్ 10th నుండే సమ్మర్ హాలిడేస్ నుంచి స్టార్ట్. ఏమేం చేశారు చదువుకోవడం కోసం? ఎస్టీడీ బూత్, అప్పట్లో మనకి కాయిన్ బాక్స్ అలాంటివి ఉండేవండి. అదొక 1 year పాటు చేశాను. ఆ తర్వాత సొంతంగా కొరియర్ పాయింట్ పెట్టుకున్నాను. నేను ఒక 2 పిల్లల్ని పెట్టుకొని నేను కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసుకుంటూ, నైట్ టైం నేను చూసుకుంటూ. ఈ ఐడియాస్ ఎట్లా వచ్చినాయి మరి?
గత జన్మ సంస్కారాలు ఇప్పుడు తెలుస్తుంది గత జన్మ. అప్పుడు తెలీదు. అప్పుడు ఎలాగైనా సరే బతకాలి, ఇంకా వీళ్ళు లేరు, నా పరిస్థితి ఇది, నా సిచ్యువేషన్ ఇది అని బతకాలి, నీతిగా బతకాలి, నాకు ఫుడ్ కావాలి అనేది ఒకటే. అంటే మనకి ఆ రకంగా ఇన్స్పిరేషన్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ జడ్జిగా ఉన్నారు, మా అమ్మాయి ఉపేంద్ర అని. ఆయన ఫస్ట్ నాకు స్పిరిచువల్ రియాలిటీ వీడియో చూపించాడు. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళడం, ధ్యానం చేయడం, స్పిరిచువల్ రియాలిటీ వీడియో చూడటం, అది తీసుకొచ్చి మాకు చూపించాడు. మా పిన్ని నేను ఉంటే నాకు ధ్యానం చేసుకుంటే ఇంత బాగుంటుందని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు, కానీ అర్థం కాలేదు. కానీ ఆ బెనిఫిట్ ఆయన పొందాడు. అలా రోజు ధ్యానం చేసుకుని ఆయన బాగా చదువుకొని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యాడు ఫస్ట్. దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఒక జిల్లా న్యాయాధికారిగా అయ్యాడు. ఇప్పుడు హైదరాబాద్లోనే పెద్ద గొప్ప న్యాయ వ్యవస్థలో గొప్ప స్థితిలో ఉన్నాడు. సో ఆయన ధ్యానాన్ని ఆ రకంగా ఉపయోగించుకొని సక్సెస్ అయిన విధానం నాకు బాగా నచ్చింది. సో ధ్యానం చేశాడన్న విషయం నాకు అది మైండ్లో ఉండింది. సో అందుకోసం నేను ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. ఏ ఇన్స్పిరేషన్ లేకుండా అయితే మనం ఎవరు కూడా ఉన్నారు. మొత్తం మీద ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, ఇక మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే ఇంకా బతకొచ్చు అనుకోకుండా నేను కూడా అలా ఎదగాలి. ఆయన సాధించి చూపించాడు. అలాగే పత్రిసారం అనుకున్నాడు. ధ్యానాన్ని బిలీవ్ చేస్తే ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదని ఇంత బలంగా చెప్పి, ఇంత బలంగా ఆయన పత్రికారి జీవన విధానం చూసుకుంటే బ్రహ్మచర్యాశ్రమం కానీ, గృహస్థాశ్రమం కానీ, వానప్రస్థం కానీ, సన్యాసం కానీ అద్భుతంగా ఎక్కడ లేకుండా అన్నీ పర్ఫెక్ట్గా చూపించి అంత అద్భుతంగా చూపించినప్పుడు మనకెందుకు పాసిబుల్? మీరు ఒకటి వండర్ఫుల్గా చెప్పారు. గృహస్థాశ్రమాన్ని కూడా పత్రిజీ ఫ్యామిలీతో ప్రతి ఎక్కడెక్కడ ఏదేది ఇంపార్టెంటో అందరితో వారితో ఉన్నారు. ఎస్, అంతే. పత్రి సార్ ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టి ఏది చేయలేదు అనేది కూడా మనం ఇక్కడ మీరు చెప్పే దాంట్లో అర్థమైంది. ప్లస్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా బాగా చెప్పారు చాలా సార్లు. అన్నిట్లో ఉన్నారు పత్రి సార్. ఎగ్జాంపుల్ ఎక్కడ నువ్వు ఆయన దీంట్లో తక్కువ ఉన్నాడు, దీంట్లో ఎక్కువ ఉన్నాడు చూడండి. ఒక పరిపూర్ణ జీవన విధానం, ఒక విషుడు చెప్పుకుంటాం మనం, ఇప్పుడు పత్రికనే చెప్పుకోవాలి. ఎస్, ఇంతకుముందు మనకు తెలియకుండా ఎవరెవరి పేర్లో చెప్పాము. మనం కంటెంపరీగా జీవించడం మన భాగ్యమే. ఈ మూమెంట్లో ఆయన ఫేస్ సిస్టమ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు, కానీ ఆయన ఒక గొప్ప గురువుగా కావాల్సిన వాడు అలా కాలేకపోయాడు. ఆయన సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. సో మరి చూడండి ఎంత ఎగ్జాంపుల్స్. మీరు అడిగిన ఈరోజు మనకి సందేహాలు అంటే ఆయనకి కూడా ఎలాంటి సందేహాలు ఉండొచ్చు కదా, నేను అవ్వలేకపోయానని. కానీ ఆయన అలా తీసుకోలేదు. ఆయన దాన్ని మళ్ళీ ఎందుకోసం నా పర్పస్ ఉన్నట్టుగా ఆయన సాగించాడు, అది పట్టుకున్నాడు, దాన్ని సాధించాడు. సాధారణ వ్యక్తి నుండి బ్రహ్మర్షి పితామహ వరకు కూడా ఎదగచ్చు. చూడండి అసలు మనం చాలా మంది సందేహాలు, సందిగ్ధాలు, ఇవన్నీ మనకి సీతకున్న కష్టాలు ఉన్నాయా, రాముడుకున్న ఇబ్బందులు ఏమున్నాయని కష్టాలనే పదం వాడుతున్నారు. లేదు కదా, కష్టాలు అనేది లేవు. అసలు ఇష్టాలు తప్ప కష్టాలు లేవు. నా డిక్షనరీలో నాకు తెలిసిన తర్వాత నేను ఒక్క ఫిలాసఫీని ఏం పెట్టుకున్నానంటే, ఇష్టపడితే కష్టం తెలియదు. ఓకే, నేను అది కష్టం ఉందంటే నువ్వు ఇష్టం లేదన్నట్టు. ఇష్టం లేదంటే నీకు ఇష్టం ఏదేదో ఇంకోటేదో ఉంది, అది చెయ్యి. ఇది ఇష్టం, ఇది కష్టం అయితే ఇంకేదో ఇష్టం ఉంది, దాని మీద ఫోకస్ పెడితే ఇది ఉండదు. వావ్. అప్పుడు నీకు అందులో ఏమున్నా ఏది లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ గురుగారు ఎప్పుడు చెప్తుంటారు ఆనంద సూత్రం అని, డయోజనీస్ ఆనంద సూత్రం. ఏది ఉన్నా సరే ఏది లేకపోయినా సరే ఈరోజు నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నీకు కలిమి కానీ లేమి కానీ ఏది దొరికినా ఏది దొరకపోయినా నువ్వు ఆనందంగానే ఉంటావు కదా, నిర్ణయించుకున్నావు కదా. సో అలాంటి ఒక ఈ స్పిరిచువాలిటీలో సందేహాలకి, సందిగ్ధాలకి, వీటన్నిటికీ ఇలాంటి గొప్ప గొప్ప ఎగ్జాంపుల్స్ ఇవెందుకు పట్టుకోరు? ఇప్పుడు జ్ఞానం తీసుకున్నా కొద్దీ క్వశ్చన్స్ తగ్గుతాయి, తగ్గిపోతాయి, 100% తగ్గిపోతాయి. మీ ధ్యానంలోకి రాకముందు ప్రశ్నలు లేవు, జీవించాలి, అద్భుతంగా ఎదగాలని ఎవరో ఒకరిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇటు వర్క్ చేసుకుంటూ స్టడీ చేశారు, బాగానే ఉంది. ఎస్ సార్. ధ్యానంలోకి వచ్చినాక ప్రశ్నలు రాలేదా? ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నలు కూర్చున్నాను 41 రోజుల తర్వాత కూర్చున్న తర్వాత ఒక బ్రహ్మర్షి పత్రిజీగా ఆయన ఆ స్థాయి వెళ్ళుకున్న తర్వాత అలా చేశాడు. సో మనం ఎలాంటి చేయగలం, మన క్యాపబిలిటీస్ ఏంటి, మనం ఎలాంటి వృత్తిని ఎంచుకోవాలనుకున్నప్పుడు ఒక బుద్ధుడు పోస్ట్, జీసస్ పోస్ట్, కృష్ణ పోస్ట్ ఇలాంటి చెప్పిన ఇవి జాబులు కాదా, ఇవి జాబులు చేయొచ్చు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రేజ్ చేసిన విషయం నన్ను ఆకర్షించింది. సో దానికి నేను ఆ రకంగా సాధన చేయడం, స్వాధ్యాయం చేయడం, సజ్జన సాంగత్యం, ఈ 3 విషయాలు సార్. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది, అస్పష్టత ఉంటుంది, అభద్రత ఉంటుంది, ఏముండాలో అవన్నీ ఉంటాయి. ఈ 3 ఉంటే కనుక నీకు నిత్యం మళ్ళీ ఒకటి ఉండి ఒకటి లేకపోయినా, ఒక రోజు ఉండి ఒక రోజు లేకపోయినా కానీ, ఎందుకంటే ఇది అలాంటి నిత్యం ఈ 3 ఉండాలి. ఈ 3 ఉండాల్సిందే. ఆయన ఫండమెంటల్గా నువ్వు పత్రికారు వేరే స్పిరిచువల్ గురుస్కి, పీసెస్ మూమెంట్కి అన్ని నేను తిరిగిన తర్వాత కూడా బాగా అనలైజ్ చేసింది అంటే ఈ 3 విషయాలే. ఎక్కడైతే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఉంటుందో
నీకు అసలు స్పష్టత ఇంకా 100% కన్ఫ్యూజన్ కి తావే లేదు, ప్రశ్నలకు తావే లేదు. ఇంకా నేను వర్క్ ఎంత అద్భుతంగా చేయాలనేదే ఉంటుంది తప్ప ఇది ఎందుకు జరుగుతుంది ఉండదు. బుక్స్ ఆర్ ద షార్ట్ కట్ వే ఫర్ ఎన్లైట్మెంట్. నువ్వు ఎప్పుడు ఏ కాన్ఫ్లిక్ట్ లో ఉన్నా కూడా ఒక పుస్తకం పట్టుకొని చూడు, ఒక ధ్యాన జగత్తు పట్టుకొని చూడు, అందులో ఖచ్చితంగా వెంటనే ఆన్సర్ దొరుకుతుంది. ఇది చాలా చాలా సూపర్. ఇది నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను. ఎవరినో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకు ఇప్పుడు ఈ ప్రశ్న ఇది ఉంది, నాకు ఇది తెలియట్లేదు, డైలమాలో ఉన్నాను, వెంటనే కాసేపు ధ్యానం చేయి, కాసేపు ఏదైనా పుస్తకం చేయి, వెంటనే వచ్చేస్తుంది, ఆ ఫ్లో వచ్చేస్తుంది నీకు. చాలా మంది ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ధ్యానం చేయరు. యాక్చువల్లీ అది వచ్చింది ప్రాబ్లం. అంటే ఎలాంటి ఇబ్బంది ఉన్నా కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. సార్ చెప్పిన విషయం ఏంటంటే, నీకు ఆనందంలో ఉన్నప్పుడు ధ్యానం ఎందుకు అన్నాడు, ఆనందించు అన్నాడు. ఆనందంలో ఉన్నప్పుడు ఎందుకు ధ్యానం అన్నాడు. నువ్వు బాధలో ఉన్నప్పుడే కదా కావాలి, నువ్వు సమస్యలో ఉన్నప్పుడే కదా కావాలి. బాధలో ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ ధ్యానం చేయాలి. కూర్చో. మనకు ఉమా మహేష్ గారు చెప్పారుగా, ఏడుస్తూ 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 ధ్యానం చేశారు. ఆ భావమయ ఏడిపే వెళ్ళిపోయింది. భావమయ కోశం శుద్ధి అయ్యేంత వరకు లోపలంతా బయటికి రిలీజ్ చేసేసుకో, అది ఆటోమేటిక్ బ్లిస్ వచ్చేస్తుంది. అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత వండర్ఫుల్. బాధ భయము ఉన్నప్పుడే ధ్యానం చేయాలి, 100% చేయాలి. అవును, ఆ స్థితిలో ఎరుక రోగులు రావాలి. ఇప్పుడు నేను ధ్యానం సకల సమస్యల పరిష్కారని, ధ్యానం దివ్య ఔషధం అని విన్నాం కదా, యోగం నుంచి ఎప్పటి నుంచో ఉంటున్నావు కదా. మరి తెలిసినప్పుడు ధ్యానం దివ్య ఔషధం అయినప్పుడు, ధ్యానం సకల సమస్యల పరిష్కారం అయినప్పుడు, నీకు సమస్య ఉంది అనుకున్నప్పుడు ఎందుకు ధ్యానం చేయాలి? అది దివ్య ఔషధము ఉన్నప్పుడు వాడకపోతే లాభం లేదుగా. అది ఎవరి చేతిలోనే ఉందా? ఎక్కడికైనా వెళ్ళాలా? ఎక్కడైనా ఖర్చు పెట్టేది లేదు. నీ చేతిలోనే ఉంది, నీ స్థితిలోనే ఉంది. నువ్వు కోటీశ్వరుడు అవ్వాలంటే నానా ఇబ్బందులు పడాలి, కానీ యోగీశ్వరుడు అవ్వాలంటే ఏ ఇబ్బంది అవసరం లేదురా నాయన. ఇప్పుడు ధ్యానం చేయాలి, సర్వభోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాద్, ఇవన్నీ వింటున్నాం, ఓకేనే. ఎన్ని రోజులు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి? మరి నీకు ఒక అవగాహన వచ్చేంత వరకు, నీకు ఒక దాని మీద ఒక కమాండ్ వచ్చేంత వరకు అన్నది మొట్టమొదటి 41 రోజులు సార్. అది మధ్యలో కంటిన్యూ చేయాలా? మండల దీక్ష అనేది ఏ వ్యక్తి అయినా సరే నిజంగా తపనతోటి నేను ఏం చేయాలి అని తనకు ఆలోచన పుడితే గనక ఆ 41 రోజులు మండల దీక్షలో కూర్చున్నప్పుడు 100% వస్తుంది సార్. నిజంగా తన తపన అదే ఉంటే కనుక నేను ఏం చేయాలి, నా జీవితాన్ని నెక్స్ట్ 100 years కానీ 60 years కానీ ఇంకా ఎలా జీవించాలి, ఏ పాత్రను ఎంచుకోవాలి అని అనుకున్నప్పుడు 41 రోజుల దీక్ష ఏదైతే క్రమం తప్పకుండా ప్రతిరోజు చేయాలి. ఒకే ప్లేసు, ఒకే సిట్టింగు, ఆహార నియమాలు, అంతే. ఇంకా ఈ ప్రపంచంతో డిస్కనెక్ట్ అవ్వాలి. 41 రోజులు అంతే. నీకోసం నువ్వు 41 రోజులు అంతే కదా. మరి అరే జీవితాన్నే పెట్టాలి. ఒక జీవితం ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక జీవితాన్ని పనంగా పెడితే కానీ తెలియని విషయం అని చెప్తుంది. అలాంటిది 41 రోజులు తీసుకొచ్చారు. ఆ 41 రోజుల్లో కూడా నువ్వు కేటాయించలేకపోతే, 41 రోజులు ఒకే ప్లేస్లో ఒకే సమయంలో కంటిన్యూగా సాధన చేస్తే ఎలాంటి సమస్య అయినా, అలా ఎలాంటి వాడైనా సరే, వాడు రాముడైనా సరే, రావణాసుడైనా సరే 100% రిజల్ట్ వస్తుంది. రాముడైతే దేవుడు అవుతాడు 100%. రావణాసుడు అయితే ఒక మంచి రావణాసుడు అయితే ఎందుకు అలా ఉన్నాడో, నెక్స్ట్ ఏమి ఉండాలో తెలుసుకుంటాడు. ఎస్, డెఫినెట్లీ. రావణుడు మనలోనే ఉన్నారని తెలుసుకుంటాం కదా. మనం ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసిందే ప్రశ్నలు అని చెప్పి. ఇక్కడ చూడండి, రాముడికే వచ్చింది. అరే ఒక విష్ణుమూర్తి అవతారం ఎత్తి నేను ఏమి ఇవ్వాలి, ఇక్కడ తండ్రి పంపించాడు ఒక వయసు రాగానే, అన్ని చూసి తిరిగి వచ్చాడు. ఇక్కడ చేయడానికి పొందడానికి ఏమి లేదనిపించి వైరాగ్యం చెందాడు, వైరాగ్యానికి వెళ్ళిపోయాడు. అరే అప్పుడు కదా గురువులు అవసరం వచ్చింది, అప్పుడు కదా వశిష్ఠుల వారు విశ్వామిత్రులు వచ్చి, చూడండి రాముడంతటి వాడికే సద్దిగ్ధ రాగా మనలాంటి వస్తాయి వారికి లేదు. అప్పుడు వచ్చి ఆత్మజ్ఞాన బోధ చేసినప్పుడు, అవశిష్టామృతం చెప్పినప్పుడు, నాయన ఇది మాయే, ఇక్కడ నీకు వైరాగ్య భావం రావడం సమంజసమే, కానీ ఆ అభ్యాస వైరాగ్యాల చేత అభ్యాసం ఎంత ఉండాలి, వైరాగ్యం ఎంత ఉండాలి, ఇక్కడ ఆట ఎంత ఆడాలి అది తెలుసుకొని ఆ నాటక రంగంలో చక్కగా అద్భుతంగా నువ్వు ఆ పాత్ర పోషించాలి. నువ్వు ఒక పాత్రధారిగా వచ్చావు, నువ్వు సూత్రధారివే. సూత్రధారి కానీ పాత్రధారిగా ఎరుకలోకి తెచ్చుకొని, ఎరుకలోకి ఆత్మజ్ఞానం అనేది ఎరుక తీసుకొచ్చింది. ఎరుక తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వైరాగ్యం, ఇక్కడ నిజంగా చేయడానికి ఏం లేదు, మాయలో ఏం చేస్తాను అని ఆయన తెలిసిపోయింది. ఇక్కడ చేయడానికి పొందడానికి ఏమి లేదని వైరాగ్య భావంలోకి వెళ్ళిపోయాడు. తండ్రి దశరథుడు భయపడ్డాడు. సో అప్పుడు గురువుని పిలిపించి 2 గురువులతో బోధ చేసినప్పుడు, ఆత్మబోధ చేసినప్పుడు అద్భుతంగా ఆయన చాలా పండించాడు, రామరాజ్యం సృష్టించాడు, నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. సో అదే మనం చేయాల్సింది. ఇది నాటకం. ఒక ప్రశ్న నుండే సరి అయిన జవాబుతో ముందుకెళ్తాం మనం. ప్రశ్న రావడం తప్పు కాదు. ఈ రోజు మన ప్రశ్న కార్యక్రమానికి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. వారికే ప్రశ్న పుట్టి ఆ వైరాగ్య భావంలోకి వెళ్ళిపోతే
ఆయనకి అంతటి వారికి ఆత్మబోధ అవసరమైనప్పుడు ప్రశ్న అవసరమే, కరెక్టే. సార్ ఆ ప్రశ్నతో నువ్వు సమాధానానికి ఎటువైపు వెళ్తున్నావు, ఏ సాధన చేస్తున్నావు. ఎస్ నా ప్రశ్నలకు సమాధానం లేవు అని అడ్డదారులకు వెళ్ళే ఒక చాయిస్ ఉంది, సరి అయిన దారిలోకి సాధన చేసి సరి అయిన దారిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అక్కడ గురువులు దొరికారు, ధ్యానం దొరికింది కాబట్టి సరైన మార్గం ఎంచుకోవాలి. ఒకలాంటి మార్గం దొరకకపోతే అపసవ్యంగానే ఉంటుంది ఆ దిశ. అంటే ఇప్పుడు ధ్యానం చేయాలి అన్నా, ఈ ఆధ్యాత్మిక వైపు ఉండాలన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలా? జన్మ పరంపర చూసుకుంటే, స్పిరిచువల్ సైన్స్ ప్రకారంగా చూసుకుంటే, మొట్టమొదటి జన్మలో ఉన్నవారు ఆ హింసా భావనతోటి పశుతత్వం నుంచి వచ్చినవాడు పశుపతిగానే ఉంటాడు. కానీ నీకు ప్రతిక్షణం కూడా ఈ నేచర్ కానీ నీ పూర్ణాత్మ కానీ ఏదో రకంగా ఒక పాంప్లెట్ ద్వారానో, ఒక వ్యక్తి ద్వారానో, ఒక మిత్రుడి ద్వారానో, ఒక తల్లిదండ్రులను నిన్ను ఎరుకపరుస్తుంది. నిన్ను అలా వదిలేయదు. నువ్వు ఎలాంటి స్థితిలో అయినా ఉండు, నిన్ను ఎరుకపరిచినప్పుడు ఆ ఎరుకతో నువ్వు గమనించుకొని దాన్ని పట్టుకొని నువ్వు రాగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా గత జన్మ సంస్కారం ఉందనుకొని వచ్చి ఈరోజు మాట్లాడుతున్నానే కానీ నేను చూడండి నాకు ఎప్పుడు తెలిసింది, నాకెప్పుడో నేను 2015లో వస్తే నాకు 10 years లేట్ అయింది. ఇంకా నేను ఎప్పుడో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాకు తెలిసింది. ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే ఇది రూమ్ మిత్రుడు లింగమూర్తి అని రోజు వెళ్ళి ధ్యానం చేసుకుని వచ్చేవాడు పిరమిడ్కి వెళ్ళి చక్కగా రా 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 అని ప్రతిరోజు నీకు ఉపయోగపడిద్ది, నీకు చాలా ప్రయోజనం ఉంటుందని 10 years చూడండి. 2005లో చెప్తే 2015లో కుదిరింది. 10 years నేను ఎందుకు ఏడ్చానంటే ఎందుకు ఏడ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను లేట్ అయినందు నేను 10 years నా జీవితం వృధా అయినందుకు ఏడ్చాను. తల్లిదండ్రులు ఎందుకు ఏడవలేదు, నాకు ఆస్తిపాస్తులు లేనందుకు ఏడవలేదు, ఇంకోటి లేనందుకు ఏనికి ఏడవలేదు. నేను ఏడ్చింది ఎందుకంటే ఇంత సమయం నాకు తెలియకుండా మిస్ చేసుకున్నానా. 10 ఏళ్ళు ఒక లింగమూర్తి అంటే ఒక దగ్గరికి వచ్చిన దాన్ని వచ్చి కూడా నాకు ఎరుకపరుస్తుంది, నా పక్కన తిరుగుతూ నాతో పాటు తింటూ నాతో పాటు సినిమాలు చూస్తూ అన్ని చేస్తున్న వ్యక్తి నాకు చెప్తుంటే నేను అప్పుడేంటి చదవాలి అని చెప్పేసి రాత్రులంతా పని చేసుకుంటూ పగలంతా ఈ భౌతిక విద్యలో కానీ ఆత్మవిద్య కూడా నన్ను భగవంతుడు ముందే చేస్తూనే ఉన్నాడు. 10 సంవత్సరాలు వృధా అయిందని ఏడవడం జరిగింది. నేను ఎందుకు ఏడవాలంటే ఎందుకు ఏడవాలి, అదే ఆధ్యాత్మికంగా నువ్వు ఏదైనా పోగొట్టుకున్నందుకు ఏడవాలి తప్ప భౌతికత కోసం ఏడుపు కాదు. ఇది వండర్ఫుల్గా చెప్పడం జరిగింది రాజశేఖర్. మనం ఇప్పటిదాకా దేనికి బాధపడలే, ఫీల్ అవ్వలే. ధ్యానంలోకి వచ్చిన తర్వాత పిరమిడ్ నిర్మిద్దామని మా ఇంటి పైన పిరమిడ్ నిర్మించడానికి ప్రణాళిక వేయడం జరిగింది సార్. అయితే అది ఒకటే బిల్డింగ్, మధ్యలో వాల్ ఉంటుంది. మా చిన్నమ్మ అండ్ మా అమ్మ ఇద్దరిది ఒకటే బిల్డింగ్ ఒకటే, మధ్యలో ఓన్లీ పార్టీషన్ ఒకటే, పైన ఫ్లోర్ కామన్ ఉంది. దానికి ప్రణాళిక వేసి అంతా సెట్ చేసాం. మా కజిన్స్ వచ్చి అబ్జెక్ట్ చేశారు. అది నీ నమ్మకం, మాకెందుకు, బిల్డింగ్ మీద కడితే మా అందరికి ఏమైనా అయితే ఆపబడ్డది. అప్పుడు ఫీల్ అయ్యాను నేను. అప్పటిదాకా మనకి ఏం లేకపోయినా ఏమి ఉన్నా ఎక్కడ ఎప్పుడు ఏ రకమైన ఫీలింగ్ లేదు. ఒక 2 రోజులు చాలా మదనం. వెంటనే పత్రి సార్ రాగానే అక్కడికి వస్తున్నారని తెలిసి వెళ్ళి వెంటనే సార్కి చెప్పాను నేను, సార్ ఇట్లా జరిగింది సార్ అంటే, వదిలేవై మనం పిరమిడ్లు కట్టేయడానికి వచ్చాం, కట్టడానికి రాలేదు, నేను కట్టినా అన్నారు. అంతే, ఒకటే మాట. తర్వాత మెడిటేషన్ చేశాను, ఓషో మాస్టర్ అందరు చెప్పడం. ఆ రోజు నాతో పాటు ఎవరెవరు వచ్చారో వారందరూ ఇప్పుడు పిరమిడ్లు నిర్మించారు. వండర్ఫుల్. నిజంగా ఆధ్యాత్మికంగా ఏదన్నా పోగొట్టుకుంటే ఏడవాలి తప్ప దేనికి కాదు. అసలు ఏడుపు అనేదే లేదు నిజానికి. ఒక వ్యక్తి జీవితంలో అది ఎవరైనా కానీ, ఒక గృహిణి కానీ, ఒక రైతు కానీ, వ్యాపారి కానీ, ఎవరైనా కానీ జీవితంలో అసంతృప్తి ఎప్పుడు ఉండాలి అంటే భౌతికతలో తృప్తి ఉండాలి, ఆధ్యాత్మికతలో అసంతృప్తి ఉండాలి. ఇది మహావాక్యం. శాస్త్రం నుంచి, వేదాల నుంచి, పురాణాల నుంచి వచ్చినవన్నీ నీకు భౌతిక జీవితంలో ఏది ఉంటే దాని పట్ల తృప్తిగా ఉంటాడు ఆయన. ఆధ్యాత్మికంగా మాత్రం ఎప్పుడు అసంతృప్తి అంటే ఇంకా ఎదగాలని, ఇక చాలు ఇంకా నేర్చుకున్నాం, ఇక పిఎంసీలు వాళ్ళ మాట్లాడేసినవి ఇక అయిపోయింది. పత్రి గారు అన్ని ఆయన మహావృక్షం అనుకున్న తర్వాత కూడా చివరి వరకు చదువుతూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాడు. చెప్పు అనుభవం చెప్పని అనుభవాలు వినడం, అనుభవాలు వింటే అన్ని జన్మలు దాటేసినట్టే. నేను చూశాను అనుభవాలు ఎందుకు వినాలని. దాని మీద ఒక ఇడ్లీ బండి పెట్టుకునేవాడు ఒక అనుభవం విన్నావంటే ఆ ఇడ్లీ బండి పెట్టుకున్న తర్వాత వాడి జీవితం ఎలా ఉంది, ఎలా జరిగింది, ఏందని నువ్వు మళ్ళీ ఆ పాత్రలో పోనొచ్చిన అసలు ఆ పాత్ర నుంచి నువ్వు అది నేర్చేసుకొని ఓహో ఈ ఎక్స్పీరియన్స్లు ఉంటాయని నువ్వు తీసుకోవచ్చు. ఒక లైఫ్ టైం దాటేసినట్టే. ఒక అనుభవం వింటామంటే ఒక లైఫ్ టైం దాటేసినట్టే. అంత గొప్పగా ఉపయోగపడుతుంది. మరి ఎన్ని
జీవరాశులు ఎన్ని జన్మలకు 350 450 జన్మలు ఇట్లా వృధా అవుతున్నాయి అంటే మనం ఎన్ని అనుభవాలు వింటా ఉంటే అంత లైఫ్ టైం దాటేస్తూ ఉంటాం. ఓహో ఈ జీవితం ఇలా తీసుకుంటే, ఒక స్త్రీగా ఇలాంటి జన్మ ఎంచుకుంటే ఇలా ఉంటుందా, ఒక పురుషుడిగా ఇలాంటి ఎంచుకుంటే ఇలా ఉంటుందిగా, ఇలాంటివన్నీ కూడా అలా చూడాలి. సత్సంగాన్ని ఎలా చూడాలంటే, సజ్జన సంగతిని ఎలా చూడాలంటే, ఎందుకు అనుభవాలు వినాలంటే ఎందుకు వినాలి, అంతేగాని వారేదో అది సాధించారు గొప్పగా అది కంపేర్ చేయడానికి కూడా కాదు. అక్కడ ఉన్నది నువ్వే అనుకుని చూస్తే గనక ఎస్ ఓకే నాకు ఇది అర్థమైంది, మళ్ళీ నేను అది తీసుకోవాల్సిన మళ్ళీ లైఫ్ టైం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వరుసలో నిలబడి మళ్ళీ ఎలాంటి జన్మ తీసుకుంటావు అంటే మళ్ళీ నేను ఇడ్లీ బండి పెట్టుకుంటా. అంటే ఇప్పుడు ఇవన్నీ వినడం వల్ల ఇప్పుడున్న స్థాయిని పెంచుకోవడం, కొన్ని జన్మలు దాటడం, మళ్ళీ తీసుకోవడం అంటూ జరిగితే సరైన విధంగా నిర్ణయాలు, స్వాధ్యాయము సజ్జన సాంగత్యం చేస్తే ఈ జన్మకే కాదు, మరు జన్మకే కాదు, జన్మ జన్మలకి ఉపయోగపడుతుంది. జన్మ జన్మలకు ఉపయోగపడే సాధనలు ఇవి. మరణానికి ముందు ఉపయోగపడుతుంది, మరణం తర్వాత కూడా ఉపయోగపడుతుంది. అవును, ఇప్పుడు రాజశేఖర్ అకాల మరణాలు జరుగుతున్నాయి ఏంటి అని అడుగుతున్నారు చాలా మంది. అకాల మరణాలు అసలు ఆ కాలం అనేదే లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఇదంతా అయిపోయిన సినిమా సార్, ప్రీ ప్లాన్. ఈ రోజు మనం ఏదో లైవ్ టెలికాస్ట్ అని మనం అనుకుంటున్నాం కానీ ఇది ఆల్రెడీ అయిపోయి ఇప్పుడు చూపిస్తున్నాం కంప్లీట్. సో అందుకే ఆ వేలో చూస్తే బియాండ్ గా అక్కడి నుంచి చూసినప్పుడు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇది అయిపోయింది సినిమా. ఎలా అకాలం అంటూ ఉండదు. దెర్ ఈజ్ నో స్పిరిచువల్ వాళ్ళు చెప్పిన విషయం ఏమంటే ఏది యాదృచ్ఛికం కాదు. ఓకే, అంతా ప్రీ ప్లాన్, ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్. అది వెళ్ళిపోయిన వాళ్ళ ప్రీ ప్లాన్, మనకు అర్థం కాకపోవచ్చు. కొంతమంది ఒక బస్ యాక్సిడెంట్ లో చనిపోయారంటే సామూహికంగా గ్రూప్ గా అలా చేయాలనుకున్నప్పుడు అలా వాళ్ళ నిర్ణయం, అది దాన్ని జడ్జ్ చేయడానికి లేదు. ఏ సంఘటన అయినా సరే ఆ దృక్కోణం, అందుకనే 2 వ్యూస్ ఉంటాయి, ప్రాస్పెక్టివ్స్. నువ్వు ఆ స్పిరిచువల్ ప్రాస్పెక్టివ్లో చూసినప్పుడు ఒక అమ్మాయి రేప్ చేయబడింది అంటే ఆ తల్లిదండ్రులు ఆవిడలో ఇచ్చిన బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే బయటికి పోతే ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, నాకు ఇలా జరుగుద్దేమో అనే భావన చేసి అది మేనిఫెస్ట్ అవుతుంది. ఒక తల్లి పిల్లవాడు స్కూల్ నుంచి రావడానికి లేట్ అయితే నా పిల్లవాడికి ఏం జరిగిద్దో అన్న భయం నుంచి మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే, భయాల నుంచి వీళ్ళ అభద్రతా భావాల నుంచే ఆ సంఘటన జరుగుతున్న వాళ్ళలోని భయాలు, అంతే ఆ బిలీఫ్ సిస్టమ్. అందుకే మనం ఆధ్యాత్మిక శాస్త్రం చిన్నప్పటి నుండి అందుకే ఆ మూల నుంచి రూట్ నుంచి కూడా తీసిపడేయగలిగితే ఇప్పుడు ఆ క్రియేషన్ ని మార్చుకుంటారు, చేసుకోగలగాలి. అది జరగాలి. దానికోసమే ఇన్ని ఆశ్రమాలు కానీ, ఇంతమంది గురువులు కానీ, ఇంత సత్సంగాలు కానీ, ఇంత స్వాధ్యాయాలు కానీ, ఇన్ని పుస్తకాలు కానీ, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే నీ బిలీఫ్ సిస్టమ్ మార్చుకో, నీకు అవగాహన శక్తి పెంచుకో. దానికి ధ్యానం, స్వాధ్యాయం. ఇప్పుడు ధ్యానం అయితే 41 days చేసాం, స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేసాం. ఎన్నాళ్ళు చేయాలి ఇది? ఇప్పుడు ఒక ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే 3 నెలలు 6 నెలలు ఉంటుంది, ఇలా ఇంకా ఎన్నాళ్ళు చేయాలి అని అడుగుతావాన్ లభతే జ్ఞానం. మళ్ళీ అక్కడికి వెళ్దాం. నా మాట చెప్తే ఎలా? శ్రద్ధ సబూరి, నీకెంత శబ్దం ఉంది, నీకెంత సహనం ఉన్న దాన్ని బట్టే అవుట్పుట్ వస్తుంది. నీ ఎంత ఎదుగుదల కావాలి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారిని అడిగినప్పుడు నాకు బౌందులు చూసావంటే చూశానని చెప్పాడు. నాకు చూపించంటే పోయి నీళ్ళలో ముంచాడు. నువ్వు మూలలో ముగేటప్పుడు అంత శ్రద్ధ ఉందా నీకు, అంత తపన ఉందా నీకు బౌందులు చుట్టానికి? అమ్మో నీ లేదు కదా. మరి నువ్వు నీళ్ళల్లో ఉన్నప్పుడు బయటికి రావాలన్న తపన ఎంత ఉందో అంత తపన దేవుని చూడాలని ఉంటే, అంత తపన ఉంది కాబట్టి పత్రిజీ బ్రహ్మర్షి అయ్యాడు. అంత తపన ఉన్నాడు కాబట్టి యోగులు అయ్యారు. ఆ తపన లేకుండా ఏదో ఇప్పుడు ఎన్ని రోజులు చేయాలి అనే దానికి నీ తపనను బట్టి, ఇక్కడ క్వాంటిటీ కాదు క్వాలిటీ ఎంతసేపు కాదు, ఎంత క్వాలిటీగా కూర్చొని ఇంటెన్షన్ ఏంటి, నువ్వు గంట ధ్యానం చేస్తున్నావా, 3 గంటలు ధ్యానం చేస్తున్నావా, 24 గంటలు ధ్యానం చేస్తున్నావా అన్నది కాదు. నీ ఇంటెన్షన్, ధ్యానం చేయడానికి నీకున్న ఆ ఇంటెన్షన్ ఏంటి, నీకేంటి, దేనికి నీ ఆకలి దేని మీద? ఆత్మ ఆకలి ఉండాలి, ఆత్మపరంగా ఆకలి ఉండాలి. నేను తెలుసుకోవాలి, నేను పొందాలి అన్న అది ఆ కసి అది ఉంటే సాధ్యమే. అది మనం అవుట్ నుంచి కల్పించలేం. పత్రి సార్ నిజంగా ఈ రోజున మనం మాట్లాడుకుంటామంటే పత్రి గారు ఎరుకపరచకపోతే ఎంతోమందికి ఎరుకపరిచాడు, మరి ఎంతమంది పట్టుకున్నారు? అవును, ధ్యానం సర్వరోగ నివారణి 90%, రోగం తగ్గగానే కథం, ఇంకా ధ్యానం పక్కన పెట్టేశారు. ధ్యానం సకల భోగకారణి, కార్లు బంగ్లాలు భోగాలు వచ్చినాయి, కథం అయిపోయింది. భోగాలు వచ్చినాయి. మరి సత్యజ్ఞాన ప్రసాద్ వాడికి రావాలి కదా. సత్యజ్ఞాన ప్రసాద్ లాంగ్ టర్మ్ కదా. మళ్ళీ సత్యజ్ఞాన ప్రసాద్ నీ పని వచ్చింది సత్యజ్ఞాన ప్రసాదం కోసం. యాక్చువల్గా అది పట్టుకోవాలి, అది పట్టుకుంటే ఇవన్నీ నీకు సత్యం పట్టుకుంటే రోగము భోగము ఆటోమేటిక్ వస్తుంది. నువ్వు ఆ రెండింటిని పట్టుకొని ఇక్కడికి ఎత్తకుండా మళ్ళీ జన్మ పరంపరలో ఆగిపోయి మళ్ళీ పరిణామక్రమంలో ఆగిపోయి, ఇది వండర్ఫుల్. అసలు రోగాన్ని పట్టుకొని తగ్గిందని ఆగినా, భోగం వచ్చిందని ఆగినా,
భోగం అంటే అందరూ అన్ని మనం అనుకున్నాయన్నీ వచ్చినాయి, పిరమిడ్ కూడా కట్టేసినాం, అయిపోయింది. నవ్వరు అస్సలు. పిరమిడ్ కూడా కట్టేసి ఆ పిరమిడ్లో పోయి ధ్యాన సాధన చేయలేని స్థితిలో ఉన్నారు ఇవాళ. ఎంత దారుణం. ఒక మాస్టర్ అంటే అదే సత్యం మీరు అన్నట్టు, అంతేనా? ఎస్ 100%. చెప్పండి, మీరు ఏదో చెప్తున్నా. ఒక మాస్టర్ ఉన్నాడు, చక్కగా పిరమిడ్ కట్టాను, చాలా బాగా క్లాసులు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి, ఎంత బాగా జరుగుతుంది అంటే, నువ్వు ఆ పిరమిడ్లో 40 రోజులు ధ్యానం చేసావా అంటే చేయలేదు. నీకు విషయం అర్థమైందా అంటే కాలేదు. ఎవరు ఉద్ధరిస్తావు? బా గ్రేట్ పిరమిడ్ కట్టారండి వాళ్ళు, అంత అద్భుతం అంటారు. ఓకే, లోక కళ్యాణం ఎప్పుడు స్వీయ కళ్యాణమే లోక కళ్యాణం. గ్రేటెస్ట్ రామా చెప్పిన సేయింగ్ ఏంటంటే, వన్స్ ఓన్ సెల్ఫ్ రిలీజ్డ్ ఈజ్ ద గ్రేటెస్ట్ సర్వీస్ యూ కెన్ రెండర్ టు ద వరల్డ్. ప్రపంచానికి నువ్వు చేసే అతి గొప్ప సేవ ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. నిన్ను నువ్వు తెలుసుకుంటేనే ప్రపంచానికి గొప్ప సేవ చేసినట్టు. అది ఆ సేవను పక్కన పెట్టి ఇంకేంటో సేవ అని వెళ్తే నిన్ను నువ్వే తెలుసుకోలేదా? నీ మీద నీకే అస్పష్టత ఉంది. నువ్వేలా? వండర్ఫుల్. ఇది అల్టిమేట్. ఆ క్వశ్చన్ పడాలి ఈ ప్రోగ్రామ్, ఈ సత్యదర్శనంలో ఆ క్వశ్చన్ పడాలి. నన్ను నేను ఎంత తెలుసుకున్నాను, నా మీద నాకు ఎంత అవగాహన ఉంది, నా మీద నాకు ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉంది, నా మనోవికారాల మీద నాకు ఎంత శ్రద్ధ ఉంది అన్నది లేకపోతే. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. సత్యజ్ఞానాన్ని ఇస్తుంది, ఇవ్వాలి 100%. అప్పుడు ఆటోమేటిక్గా రోగాలు భోగాలు అసలు వస్తూనే ఉంటాయి, పోతూనే. ఏది పట్టుకోవాలో అది పట్టేసుకున్నావు. ఫైనల్ అదే కదా, ఆత్మే సత్యం, నువ్వు దాన్నే పట్టుకున్నావు. అది ఇంకేమున్నది? ప్రశ్న లేదు, జవాబు లేదు. వండర్ఫుల్ రాజశేఖర్. ఫైనల్గా యువర్ మెసేజ్. ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగము, ఆత్మే సత్యము. పత్రి గారు చెప్పిన విషయాలన్నీ కూడా అద్భుతంగా ఒక్కటే సార్. ఎన్ని చెప్పినా కూడా ఫండమెంటల్గా మళ్ళీ ఏదో కలపాగలిపి చెప్పడం కాదు. నీ జీవితంలో ధ్యానం ఎంత ఉంది, స్వాధ్యాయం ఎంత ఉంది, సజ్జన సాంగత్యం ఎంత ఉంది, నీకు విషయం తెలిసింది. అవి ఉన్న తర్వాత నువ్వు ఎంత ఆచరిస్తున్నావు అన్న అవగాహన నీకు ఉంటే, నువ్వు ఎంతసేపు 1 గంట ధ్యానం చేయగలుగుతున్నావా, 1 అరగంట స్వాధ్యాయం చేయగలుగుతున్నావా, ఇంకొక అరగంట సజ్జనంగా చేయగలుగుతున్నావా, లేదా ఏదైనా PMC ఛానల్లో ఏదైనా అనుభవం వినగలుగుతున్నావా, అసలు ఆ ఆలోచన నీకు పుడుతుందా అన్నది నీకు నువ్వు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే, సెల్ఫ్ విచక్షణ జ్ఞానం వస్తే యూ విల్ బి సక్సెస్. వండర్ఫుల్, సూపర్ రాజశేఖర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మిత్రులారా, విన్నాం కదా ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాల్లో ఎన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మరి వస్తాయి ప్రశ్నలు, కానీ మరి సమాధానం కోసం ఏం చేస్తున్నాం? సమస్యలు వస్తాయి, మరి ఆ సమస్యకి పరిష్కారం కోసం నువ్వేం చేస్తున్నావు? ఆ సమస్య వచ్చినప్పుడే కదా, తాళం ఉంది అంటే తాళం చెవి ఉంటుంది, రైట్? సో వెంటనే ధ్యాన సాధన చేయడమే సొల్యూషన్ అంటున్నారు. అప్పుడే ఆపేసి ఆ ధ్యానం చేస్తేనే 41 రోజులు ఒకే సమయంలో ఒకే స్థలంలో కూర్చొని కంటిన్యూగా సాధన చేయాలి. ఒక 41 రోజులు అన్నిటినీ పక్కన పెట్టి కూడా చేయాలి. అప్పుడు కానీ మనకు క్లారిటీ వస్తుంది. ఆల్ రైట్. సో ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని అని పట్టుకున్నప్పుడు రోగము భోగము వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో ఎన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. సో సాధన చేస్తే అలా ఉంటాం. 3 ఇవాళ నుంచి చెక్ చేసుకోవాల్సినవి 3. ధ్యానం ఎంత చేస్తున్నాను, స్వాధ్యాయం ఎంత చేస్తున్నాను, సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు PMC ఉందిగా, ఇవాళ రాజశేఖర్ మాస్టర్తో సజ్జన సాంగత్యం చేసేసాం ఇవాళ మనం. సో మనకు ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా ఉన్నాయి. PMC చూస్తే సజ్జన సాంగత్యమే, ఇంట్లో కూర్చొని సాధన చేయొచ్చు, ఇంట్లో కూర్చొని ఎదగచ్చు అని చెప్పారు పత్రిజీ. అందుకే ఈ మహాభాగ్యమైన PMCని మనకు అందించారు మిత్రులారా. కాబట్టి ఇవన్నీ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న PMCకి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.